అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ దోస్త్ 2024కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే ఒక డెమో ఫార్మేట్ కూడా చూపిస్తాను అనమాట. దాని ద్వారా మీరు అప్లై చేసుకునే టైంలో చాలా ఈజీ అయితే అవుతుంది, ఒక అవగాహన కూడా రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి టోటల్ మన తెలంగాణ రాష్ట్రంలో 1066 కాలేజీలు అయితే ఉన్నాయి. సీట్స్ విషయంగా వస్తే 4,49,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు వెబ్సైట్ డెమో కూడా చూపిస్తాను ఏ విధంగా అప్లై చేయాలని. చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ కావడం జరిగింది. మనకి మెయిన్గా ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్, దీంట్లో 3 స్టెప్పులు చాలా ఇంపార్టెంట్. ఒకటి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, అండ్ అలాగే తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్, తర్వాత క్యాండిడేట్ లాగిన్. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిగ్రీలో జాయిన్ అయ్యే విద్యార్థులందరికీ మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్, అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. ఒక్కసారి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు మీకు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూపిస్తాను. మనకి మెయిన్గా రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 200 రూపాయలు అన్నమాట. మనం ఈ రోజు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లై చేసే ముందు ఫస్ట్ స్టెప్ మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్. సో దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక 4 ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట. దీంట్లో మనకి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే దోస్త్ యాప్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ ఇన్ టీ యాప్ ఫోలియో దీంట్లో, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ మీ సేవ. మీరు దేంట్లో చేసుకుందాం అనుకుంటున్నారో దాని మీద ప్రెస్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి వెబ్సైటే బెస్ట్. వెబ్సైట్ అనుకుంటే వెబ్సైట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తున్నారు కదా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ క్వాలిఫైయింగ్ బోర్డ్ ఏంటి. సో మెయిన్గా దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనది తెలంగాణ ఇంటర్ బోర్డా, ఎస్పీ డెట్టా, మనకి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీనా, లేదంటే సిబిఎస్ఈ ఆధార్ బోర్డా. తెలంగాణ ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ప్లీజ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటారన్నమాట. కింద మనకి మన హాల్ టికెట్ నెంబర్, తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద స్టూడెంట్ ఆధార్ నెంబర్, ఇక్కడ మెయిన్గా మన ఆధార్ కార్డ్తో మన ఫోన్ నెంబర్తో మన ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే లింక్ లేదో వెంటనే చేయించుకోండి. మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ చూస్తున్నారు కదా, ఇందాక ఫోన్ నెంబర్తో మన ఆధార్ లింక్ ఏ ఉండాలని చెప్పాను కదా, ఆ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టాలన్నమాట. పెట్టి మనకి కింద ఒక్కసారి క్యాప్చా ఉంది కదా, ఇక్కడ క్యాప్చా అంటే ఏమీ లేదు, పక్కన మనకి ఎలా ఉందో అంటే 9DF14A సేమ్ మనకి ఏ విధంగా ఉందో పక్కన అదే విధంగా మనం టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఉంది కదా క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది, అదైతే ఎంటర్ చేయండి. అంటే మనకి ఇందాక ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా ఆధార్తో లింక్ అయి ఉండాలని, ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేశాక మనకి ఇక్కడ ఒక 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ లేటర్ అని. మనకి పేమెంట్ లేటర్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మనం ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలన్నమాట, ఒక ఫార్మేట్లో. మనం తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ ప్రెస్ చేస్తేనే బెటర్. ఒక ఫార్మేట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ప్రొసీడ్ టు పేమెంట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. పక్కన మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అండ్ అలాగే దోస్త్ ఐడి ఇదైతే ఒక దగ్గర రాసుకోండి. అండ్ అలాగే ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ ఎలా చేద్దాం అనుకుంటున్నారో సో ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన క్లిక్ హియర్ ప్రెస్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద ప్రెస్ చేయండి. మనకి పేమెంట్ ఫీ వచ్చేసరికి 200 రూపీస్ అన్నమాట. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఒక ఫోటో లేదంటే ఒక దగ్గర రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకి ఇక్కడతో ఒక స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్, దాని మీద ప్రెస్ చేయాలి.
దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇందాక దోస్త్ పిన్ వస్తుందని చెప్పాను కదా, ఒకసారి మీకు చూపిస్తాను. దోస్త్ పిన్ అంటే దోస్త్ పిన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత దోస్త్ ఐడి ఒకటి దోస్త్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ మీద ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. రాని మనమైతే ఎంటర్ చేయాలి. మెయిన్గా మన జెండర్ ఒకసారి చూసుకోండి, స్టూడెంట్ పేరు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. స్టూడెంట్ ఫోటో లెస్ దాన్ 100 KB లోపు ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఆధార్ డాక్యుమెంట్ కూడా లెస్ దాన్ 100 KB లోపు అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మన ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ బోర్డ్ ఏంటి, కోర్స్ ఏంటి, అండ్ అలాగే బోర్డ్ సర్టిఫికేట్, ఇంటర్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మన ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంటర్లో, అండ్ అలాగే పర్సంటేజ్ ఎంత, ఈ పాస్ ఐడి ఉంటే ఇవ్వండి లేదంటే లేదు, అండ్ అలాగే ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ అలాగే ఇంటర్ మీడియం ఏంటి, మనకి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, 10th హాల్ టికెట్ నెంబర్, మన గ్రూప్ పర్సంటేజ్ ఏంటి, మనం ఎక్కడ చదువుకున్నారు, కోర్స్ పేరేంటి, అండ్ అలాగే మ్యాక్సిమం మార్క్స్, ఇవన్నీ కొన్ని ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ మనకి 100 KB లోపు ఉండేలాగా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత ఒక్కసారి మన ఫాదర్ కానీ మదర్ కానీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే గార్డియన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలన్నమాట. మన క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ కేటగిరీ, ఓసీ జనరల్ అయితే ఓసీ జనరల్, బీసీబీ అయితే బీసీబీ, అండ్ అలాగే రీజన్ ఏంటి, ఏ రీజన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి అంటే పుట్టిమచ్చలు ఇవి ఉంటాయి కదా అవి, అండ్ అలాగే బ్లడ్ గ్రూప్ ఏంటి, అండ్ అలాగే మనకి రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్, ఎవరైతే స్పోర్ట్స్ ఎన్సీసీ గేమ్స్ వాళ్ళు ఉంటారో స్పెషల్ కేటగిరీ సంబంధించి వాళ్ళు ఆ ఆప్షన్ ఇచ్చుకోండి, లేదంటే లేదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయండి. తర్వాత చూస్తున్నారు కదా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇది కూడా 100 KB లోపు అయితే ఉండాలి. ఎవరైతే ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ అలాగే తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మీ 7 నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ స్కాలర్షిప్కి మనకైతే పనికి వస్తుంది. అండ్ అలాగే ప్రీవియస్ 7 సంవత్సరాల స్టడీ డీటెయిల్స్, అంటే మన 7th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మనం ఎక్కడ చదువుకున్నాం, ఏ ప్లేస్లో చదువుకున్నాం, ఇవన్నీ మనమైతే ఎంటర్ చేసుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఏ జిల్లా, ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మన పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక దగ్గర రాసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అండ్ అలాగే తర్వాత మెయిన్గా మనకి ఇక్కడ వరకు ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. స్టడీ డీటెయిల్స్ వరకు ప్రీవియస్ మనం 7 years వరకు ఎక్కడ చదివాం ఏదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక అన్ని సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మన అప్లికేషన్ ఆటోమేటిక్గా సేవ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడతో మన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా ఈ వీడియోలో 3 స్టెప్లు అయితే ఉంటాయి. ఒకటి మనకి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్, అండ్ అలాగే ఫస్ట్ది చిన్న స్టెప్, తర్వాత సెకండ్ స్టెప్లో మన డీటెయిల్స్ అన్ని కొన్ని అయితే ఎంటర్ చేయాలి, కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అంతే, మన స్టడీ డీటెయిల్స్ వరకు అప్లోడ్ చేస్తే అన్నీ సరిపోతుంది. ఇక్కడతో మనకి అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై లేదంటే వీడియో అయితే చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి. అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.